హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే బాపట్లలో శ్రీ క్షీర భావ నారాయణ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక రిటర్న్ బయలుదేరేటప్పుడు మాకైతే మధ్యలో ఒక 2-3 నర్సరీలు అయితే కనిపించినాయండి. అంటే మొక్కలకి సంబంధించిన ఫామ్ అన్నమాట. ఇక మేమైతే ఆగామండి, ఒకసారి మొక్కలన్నీ చూద్దామని చెప్పేసి. అదిగాక వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్. ఇక మొక్కలన్నీ ఒకసారి చూద్దామని ఆగాము. ఇది వచ్చేసి రోడ్డు మీదేనండి. ఇక్కడ ఇక మనకి పూల చెట్లు కానీ, షో చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ, అదేవిధంగా కొంతమంది పొలంలో వేస్తారు కదండి, అలాంటి అంటే పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక నేనైతే ఇక్కడున్న బౌల్స్ అయితే ఒకసారి చూస్తున్నానండి. మగ్స్ లాగా ఉన్నావు కదా, ఇవి అన్నమాట. ఏమిటి అంటే అంటే ఇప్పుడు చాలామంది కుంపట్లో కాకుండా ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఇలాగ ప్లాస్టిక్ బౌల్స్లో మొక్కలు పెడుతున్నారు కదా, అవైతే చూస్తున్నామండి. ఇక ఇక్కడ వచ్చేసి గులాబీలు అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఈ నర్సరీలో. అంటే గులాబీలు అంటే మామూలుగా మనకి చిన్న గులాబీ నుంచి హైబ్రిడ్ గులాబీ దాకా అన్ని రకాల గులాబీలు, అంటే మనకి రోజులో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇక హైబ్రిడ్ గులాబీ కూడా ఉందన్నమాట. వీళ్ళైతే మనకి ఇలాగా మొక్కలు అమ్మేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారండి, కవర్లో ఇలాగా బ్లాక్ కవర్లో ఎర్రమట్టి వేసి మనకి మొక్కలు అనేవి అమ్ముతారనమాట. ఇక్కడ మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉండేయండి. అంటే ఒక్కొక్క చోట ఏమిటి అంటే మనకి మొక్కలు కొనడానికి వెళ్ళినప్పుడు కొంచెం వడిపోయినట్టు ఉంటాయి, కానీ ఇక్కడ మొక్కలు అయితే అన్నీ కూడా అంటే చిన్నవే కాదు పెద్ద చెట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక ఇదంతా నర్సరీ కాబట్టి పని వాళ్ళు కూడా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. ఇక మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఈవినింగ్ అంటే 6-6:30 ఆ టైం అయిందండి. ఇక కొంచెం చీకటి పడేటట్లు ఉందన్నమాట. ఇగోండి ఇక కొబ్బరి చెట్ల దగ్గరకు వచ్చాము అనమాట. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. ఇవైతే పొలంలో నాటుకోవడానికి బాగుంటాయండి. ఇక షో చెట్లు కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మేము ఇక నర్సరీ దగ్గర ఆగినప్పుడు ఇదంతా చూసేసరికి ఈ నర్సరీ అంతా మొక్కలకు సంబంధించి, ఇక ఈ నర్సరీకి సంబంధించిన అంటే ఈ నర్సరీకి సంబంధించిన యజమాని అయితే వచ్చారండి. ఇక వాళ్ళనైతే ఒకసారి ఇంటర్వ్యూ చేశానన్నమాట. ఇక నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలాగా ఇంటర్వ్యూ చేయటము, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ మొక్కలన్నీ చూసేసరికి ఆ సార్ వచ్చారు. ఇక మా వారుండి ఒకసారి మొక్కల గురించి మాట్లాడమన్నారు, మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం అండి. ఇక మైక్ అయితే ఏం లేదనమాట. ఇక డైరెక్ట్గా ఆ సార్తో లైవ్లో ఈ మొక్కల గురించి, అంటే ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ ఆ మొక్క అనేది మనకి పువ్వు వస్తుంది, ఓన్లీ వాటర్ మట్టే కాకుండా ఇంకేమన్నా వేయాలా, షో చెట్లకే కాకుండా ఇంట్లో ఉన్న చెట్లకు కూడా మనము ఏ విధంగా దాన్ని అంటే మొక్క కొనటమే కాదండి, ఒక మొక్కని కొనటమే కాదు, దానిని చాలా జాగ్రత్తగా చేసి పెంచటం కూడా ఒక పద్ధతేనమాట. ఇక ఒక్కసారి వాళ్ళ మాటల్లో సో ఇది నర్సరీ చూసి ఆగామన్నమాట. ఇక్కడ మనకి ఏమేమి మొక్కలు దొరికితే ఒకసారి అంటే చూసే వాళ్ళు కూడా హైబ్రిడ్ గులాబీ మొక్కలు, మల్లి, మామిడి, సపోటా, బత్తాయి, ఈ పళ్ళ మొక్కలు, అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఫ్యాషన్ మొక్కలు, షో మొక్కలు, ఆక్సిజన్ మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అన్ని రకాల పూల మొక్కలు అన్నీ మన దగ్గర ఉంటాయి సార్. మరి ఇవి ఇట్లా కవర్లో నుంచి తీసుకెళ్తాం కదా మనము, ఈ కవర్లో నుంచి తీసుకెళ్ళినప్పుడు ఇట్లానే ఉంచొచ్చు అంటారా, లేకపోతే కుంపట్లో నాటాలా? కుంపట్లో నాటాలి మేడం. ఏ మొక్క అయినా సరే ఈ కవర్ను తీసుకెళ్ళి కట్ చేసి, కుండీ అయితే కుండీ, అందులో ఎర్రమట్టి, పశువుల ఎరువు, కోకోపీట్ ఇవన్నీ మిక్స్ చేసి కుండీలో పెట్టుకోవాలి. నేల అయినా అంతే, నేలలో మనం నాటేటప్పుడు పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు ఏదైనా గుంట తీసేసి అందులో కొద్దిగా ఏదైనా పాలన కానీ ఏరు పురుగు అలాంటివి ఆశించుకోకుండా కొద్దిగా వేసి. మనకి ఒక్కొక్కసారి మొక్కలు కుంపట్లో నాటినా కొంచెం అక్కడక్కడ ఎరుపు ఆకులు అది బలహీనత, అది బలం పోయినప్పుడు కొంచెం ఇది జింకు లోపం వల్ల, వాటర్లో క్వాలిటీ లేనందువల్ల, తెలియకోకుండా మనకి వాటర్ బాగానే ఉండిద్ది అనుకుంటాం తాగటానికి. నిదానంగా ఏంటంటే అందులో క్లోరిన్ ఉండిద్ది.
దానికి అప్పుడప్పుడు జింకు అలాంటివి మనము వాడుకుంటాం. ఈ గులాబీ చామంతి ఇట్లా కొనుక్కొని వెళ్ళి కుంపట్లో నాటినప్పుడు మనం వాటరే కాకుండా వీటికి ఏమన్నా ముందు ఉంటుందా? అట్లే కాకుండా M45 అంటే పైన మనం మిద్ది మీద M45 ఏదన్నా తెగులు ముందు అంటే ఆ మచ్చ పండాకు మచ్చ అలాంటివి రాకుండా M45 యంత్రకాలను అది ఈ యంత్రకాలు M45 తెగులు మందు, పురుగు మందులలో లిక్విడ్, దానికి 1 లీటర్ నీళ్ళతో ఒక స్పూన్ M45 లిక్విడ్ వచ్చేటట్టు మాత్రాలు కానీ ఇది మనము అక్కడక్కడ ఆకులు ఎర్రగొచ్చినప్పుడు వేస్తున్నాం. అంటే ఉండాలేకపోయినా కంటిన్యూగా వారం స్ప్రే చేస్తే హెల్దీగా ఉండుతుంది. 1 లీటర్ నీళ్ళ బాటిల్లో ఒక స్పూన్, అది ఒక 6 ml ఇట్లా మనం 4 గంటల టైంలో ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఎరుపు వచ్చినప్పుడు కాకుండా ఎప్పుడు కంటిన్యూ చేస్తే బాగుంది. కంటిన్యూస్గా అయిన తర్వాత మట్టి అంతా బిగిసిపోయింది. దాన్ని అప్పుడప్పుడు కొద్దిగా కెలికిత, కొంచెం కెలికిత, కొద్దిగా డిఏపి వ్యాపిన్ అలాంటివి వేసుకుంటా ఉంటాం. శ్రీ తులసి గార్డెన్. ఓకే. రేట్లు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. హోల్సేల్ సార్ మాది అంతా. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ దగ్గరలో ఉన్న వాళ్ళంటే సరే, మనం ఏదైనా కొంచెం లాంగ్ ఒంగోలు అట్లాగా పంపిస్తామండి. ఒంగోలు ఇప్పుడు మీకు కొన్నారనుకోండి, ఆటోలో వేసి పంపిస్తాం. ఇప్పుడు ఒంగోలు కానీ మనకు సింగరాయకొండ, టంగుటూరు ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకెళ్ళి హోల్సేల్గా అమ్ముకుంటూ ఉంటారు. కొంత గులాబీ బండి వచ్చినప్పుడు వస్తారండి, గులాబీలు తీసుకొని కొన్ని మిగతా నాటు గులాబీ అంటే మల్లెలు, నందివర్ధన, జామ, పల్లమెట్లు ఇలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. తులసి గార్డెన్ అండి. మా దగ్గర అన్ని రకాల పూల పండ్ల మొక్కలు, షో ప్లాంట్స్ అన్నీ సరసమైన ధరలకి తక్కువ రేట్లకి ఇక్కడ మా తులసి గార్డెన్లో చిక్కుతాయి. మీరు మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసి ఎక్కువ బల్క్ మీద కావాలని మేము హోల్సేల్ ధరలకు మీ ఇంటికి డెలివరీ కూడా ఇస్తాం. అవసరమైతే మెయింటెనెన్స్ కూడా చేపిస్తాం. మీ ఫోన్ నెంబర్ 9533069475. హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే ఇంటర్వ్యూ చేయటము నా ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అండి. ఇక నా ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఎంత మంచిగా ఉందో అలాగనే మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు ఉందండి. ఇక మా వారు వచ్చేసి ఇంటర్వ్యూ చేయమంటే చేశానన్నమాట. ఏదైనా కానీ మనము వర్క్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. ఇక మీ బ్లెస్సింగ్ ఉండటం వల్లనే నేను ఇంత చక్కగా ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని, మీ బ్లెస్సింగ్స్ అయితే నా ఛానల్కి ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇక ఈ నర్సరీ అడ్రస్ వచ్చేసి మనకి బాపట్ల వేటపాలెం మధ్యలో ఉంది. సార్ మాట్లాడేటప్పుడు కూడా అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే మీకు చెప్పారండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఒకసారి ఈ నర్సరీ అనేది ఎక్కడ ఉందో నేను ఫోన్ నెంబరు, అడ్రస్ అయితే మీకు ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము.